హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుషమ్లు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది ఫ్రెండ్స్ మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అనేది ఇవ్వట్లేరు. మీరు లైక్ ఇవ్వడం వల్ల మా వీడియో అనేది ఇంకో 10 మెంబర్స్కి షేర్ అవుతుంది, ముందుకు పోతుంది అన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ అనేది ఇవ్వండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మేము చేసే వంటలు మీకు నచ్చాయో లేదో ఏదైనా సరే కామెంట్ అనేది పెట్టండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడైతే నేను కొబ్బరి రొట్టెలు చేశాను. ఎలా వచ్చాయి, ఎలా చేయాలి అనేది ప్రాసెస్లోకి వెళ్దాము. ఇప్పుడైతే నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను. పచ్చి కొబ్బరి తీసుకొని దానిపైన ఈ బ్లాక్ ఉంటుంది కదా, ఈ బ్లాక్ పీల్ అనేది తీసేసాను. నీట్గా శుభ్రంగా తీసి కట్ చేసుకొని కడిగి పెట్టేసుకున్నాను అన్నమాట. శుభ్రంగా కడుక్కోవాలి, ఎందుకంటే మనకు ఆ బ్లాక్నెస్ తీస్తూ ఉంటే పైన ఇలా అంటుకుపోతూ ఉంటుంది నల్లగా. అందుకని చెప్పి క్లీన్గా కడుక్కొని తీసుకున్నాను. చూడండి, మిక్సీలోకి వేస్తున్నాను. ఇందులో ఎలాంటి వాటర్ అనేది వేయకూడదు. మిక్సీకి వేసేటప్పుడు మాత్రము గట్టిగానే రుబ్బుకొని రావాలి. ఇప్పుడైతే బియ్యం పిండి తీసుకున్నాను. ఒక 2 కప్పుల బియ్యం పిండి తీసుకొని గిన్నెలోకి వేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడైతే నేను పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టుకొని వచ్చాను. చాలా మెత్తగా చూడండి, ఇలా పట్టుకోవాలి, తొందరగానే అయిపోతుంది. ఇలా పట్టుకోవాలి, వాటర్ అనేది అసలు వేయకూడదు ఫ్రెండ్స్, గట్టిగా పట్టుకొని రావాలి. ఇక్కడ ఈ టిప్ యూజ్ చేయండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిని ఇందులో వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత ఇది కొంచెం దీంట్లో మనము రొట్టెకి సరిపడా కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మనము దీన్ని బాగా కలుపుకోవాలి. పిండిని, ఈ కొబ్బరి, ఉప్పు, ఈ పిండి 3 కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ అనేది హీట్ చేసుకున్నాను. బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదు, నార్మల్గా ఉంటే చాలు. మరీ చల్లగా ఉండకూడదు, మరీ హీట్గా ఉండకూడదు. మనం చేతి పెట్టి కలిపే అంత హీట్గా ఉంటే చాలు. నేను ఇక్కడ వీడియో తీసేలోపు అవి కొంచెం ఎక్కువనే హీట్ అయినాయి, అయినా పర్వాలేదు. ఇప్పుడైతే అవి అందులోకి పోసేసుకొని కలిపేసుకోవడమే. అవి పోసేసుకొని బాగా చేతి పెడితే కొంచెం కాలుతుంది కదా, కొంచెం హీట్ ఎక్కువైనాయి, అందుకని చెప్పి నార్మల్గా అయితే చేతి పెట్టుకొని కలిపేసుకోవచ్చు. ఇంకా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా మనం బాగా ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనము బాగా గట్టిగా కలుపుకోవద్దు, అలాగని మెత్తగా కలుపుకోవద్దు, లూజ్ చేసుకోకూడదు. వాటర్ చూసుకొని పోసుకోవాలి. ఇక్కడ నేను చూడండి ఎలా కలుపుతున్నానో. మనకు అక్కడ తెలిసిపోతుంది మనం వాటర్ పోసేటప్పుడే ఎలా కలుపుకోవాలి అనేది. చూడండి, ఇక్కడ నేనైతే బాగా కలిపేసుకొని చేత్తో ఇక్కడ పిండి ముద్దనైతే పెట్టేసుకున్నాను. నేనైతే స్టవ్ దగ్గర ఉన్న ఫ్లోర్ పైన చేసేస్తాను, బండ పైన చేసేస్తాను. నేను సపరేట్గా పీట అదేం పెట్టుకొని చేయను, ఎందుకంటే నేను డైలీ చేస్తాను ఇక్కడే, అందుకని చెప్తున్నాను. ఇప్పుడైతే నేను పిండి బాగా మెత్త కలిపేసుకొని ఇలా కలిపి చూడండి, చేతులకు అంటుకుపోకుండా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇలా పాముకొని పెట్టుకొని ఇప్పుడైతే చిన్న ముద్ద తీసుకొని, చేయరాని వాళ్ళైతే కొంచెం ఇంకా చిన్నగా తీసుకోండి, అలా అయితే ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం చేసే అలవాటు ఉన్న వాళ్ళని అలాగా ఎక్స్పర్ట్ అయితే కొంచెం పెద్ద ముద్ద తీసేసుకొని కొట్టేసేయండి. రొట్టెలు ఈజీగానే వచ్చేస్తాయి, చాలా సింపుల్గా. చూడండి, నేనైతే ఇంత ముద్ద తీసుకున్నాను. ఈ సైజులో తీసుకొని ఇలా మనం రౌండ్గా చేసుకొని కొంచెం ఇలా మనము చుట్టుగా ఇలా అనుకుంటూ ఇలా చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా అనుకున్నాను, చూస్తారా? ఈ చేతిలో పెట్టేసుకొని అక్కడ పిండి అయితే వేసేసుకొని పొడిపిండి దానిపైన మనం ఇది పెట్టేసుకొని మళ్ళీ చేతికి పొడిపిండి అద్దుకుంటూ చెయ్యాలి. చూడండి, ఇక్కడ పొడిపిండి అద్దుకోలేదనుకో మన చేతుకు ఆ పిండి అనేది అతుక్కొని వచ్చేస్తుంది. చూడండి, అక్కడ ఒక క్లిప్ అనేది వస్తుంది చూడండి. అలా నేనైతే నాకు రోజు చేస్తా కాబట్టి అలవాటు కాబట్టి నేనైతే స్పీడ్గానే కొట్టేస్తాను. సన్నగా అంటే ఆకుల మాదిరి వస్తాయి ఫ్రెండ్స్. నేను చేసే రొట్టెలు అయితే చాలా సన్నగా వస్తాయి, లావుగా రావు. చూడండి, మీరు చూస్తూ ఉండండి. ఇంకా చాలామంది చాలా తిప్పలు పడుతూ ఉంటారు కదా, అలా ఏం అవసరం లేదు, చాలా సింపుల్. మనం ఇక్కడ పిండి ప్రాసెస్ కలుపుకునే విధానం కరెక్ట్గా కలుపుకుంటే ఎలాంటి రొట్టె, ఏ పిండి అయినా సరే ఈజీగా చేసేయచ్చు. నేను జొన్న రొట్టెలు కానీ ఇవి కానీ చాలా బాగా చేస్తాను. మా ఇంట్లో డైలీ ఉంటాయి రొట్టెలు మాత్రము, చాలా ఎక్కువగా తింటాం మేము. మాకంటే నాకంటే ఎక్కువ మా పిల్లలు బాగా ఇష్టపడుతూ ఉంటారు, నేను చాలా తక్కువ. చూసారు కదా, ఇలా కొట్టేసుకోవడమే. రొట్టె రెడీ అయిపోయింది. చూడండి ఎంత సన్నగా వచ్చిందో. నేను కాలిస్తూ ఉంటే చూపిస్తాను, ఇక తీస్తూ ఉంటే మీకు కూడా అర్థమైపోతుంది. చూడండి, తీసి ఇంకా మనం పెనం పైన వేసేసుకోవడమే. ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసేయచ్చు. అమ్మో పచ్చి కొబ్బరి బియ్యము ఏడా వస్తుంది, నార్మల్ రొట్టెలే రావు, ఇదేడా వస్తుంది అని అనుకుంటారు. అలాంటి ప్రాబ్లం ఏం లేదు. చూడండి, కొన్ని నీళ్ళు వేసి చేత్తోనే వేస్తున్నాను నేను, క్లాత్ కానీ ఏమి యూజ్ చేయను, డైరెక్ట్గా చేత్తోనే వేసి ఇట్లా పామేసి నేను తిప్పేస్తాను రొట్టె అయితే. నాకైతే రోజు అలవాటే, ఇలాగే చేసుకుంటాను నేను.
కొంచెము హీట్ అవుతుంది భయపడే వాళ్ళైతే కొంచెం క్లాత్తో అదుముకొని వాటర్ అనేది అప్లై చేసేసుకోండి ఈ రొట్టెకి. చూడండి ఇంకా కొంచెం కాలాలి. ఈలోపు మనం ఇంకో రొట్టె చేసుకుందాము. సేమ్ ఇందాక చూపించాను కదా, మళ్ళీ ఇందాక అర్థం కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసేసేయండి. అక్కడ చూడండి కింద పిండి లేదు కదా, అందుకే చూపిస్తున్నాను. ఈ పిండిని అనేది మనము దగ్గరకు అనుకోవాలి. కింద ఆ పిండి వేసేసుకొని ఇది దగ్గరకు అనుకుంటూ చూడండి అలా అనుకొని చేసేసుకోవడమే. చాలా ఈజీగా ఎంత బాగా వస్తాయంటే అంత బాగా చేసినా కొద్దీ అసలు చాలా బాగా చేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. అంత బాగా ఈజీగా అసలు ఏం కష్టం ఉండదు. మనం కొంచెం ఓపిక చేసుకోవడం తప్ప మనకు అసలు ఎలాంటి కష్టం అనిపించదు. నాకైతే అలా అనిపించదు. ఈ అన్నం కూరలు వండే కంటే బదులు నాకైతే ఈ రొట్టెలు చేయడం అయితే బాగా ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. చూడండి మళ్ళీ ఒకసారి ఇలా చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అక్కడ ఈలోపు రొట్టె కాలింది, మనము తిప్పేసుకుందాము. చూసారు కదా, నేను ఈ రొట్టెలు చేసేలోపు కొంచెం ఇక్కడ అయింది చూడండి. ఏం పర్వాలేదు అయినా సరే. చూడండి మళ్ళీ అదిమేస్తున్నాను ఇంకో రొట్టెని. ఇలాగే నేనైతే చాలా స్పీడ్గా చేసేస్తాను. ఇంకా లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి నేను అక్కడక్కడ రొట్టెని ఇంకా అన్నీ చేసేంతవరకు చూపించలేదు, స్కిప్ చేసేసాను అన్నమాట. చూడండి మధ్య మధ్యలో అలా మనకు చేతికి అంటుకోకుండా పిండిని ఇలా అనుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ. తెలియని వాళ్ళ కోసమని నేను రొట్టెని మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను చేయడము. కాల్చడం అయితే ఈజీయే, అందుకని చెప్పి చేయడమే ఎక్కువ చెప్పు చూపించాను. చూడండి ఇలా కాల్చుకోవడమే మనం రొట్టెలు అయితే. ఎంత బాగా వచ్చాయో అంతే టేస్ట్ ఉంటాయి, చాలా బాగుంటుంది. మనం నార్మల్ రొట్టెకి ఈ కొబ్బరి రొట్టెలకి చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ బియ్యం పిండి కొబ్బరి రొట్టెలు అయితే చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఆయిల్ అనేది ఎలాంటి ఆయిల్ యూజ్ చేయలేను. మనకు హెల్దీ ఫుడ్ చాలా, పిల్లలకైతే చాలా మంచిది. పచ్చి కొబ్బరి రోజు ఇస్తే పిల్లలకు కూడా చాలా మంచిది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకు గణేష్ నవరాత్రులు ఉన్నాయి కదా, అయిపోయి ఉంటాయి. ప్రతి ఒక్కరి దగ్గర కొబ్బరి ఉంటుంది. ఒక్కసారి చేసి చూడండి, నచ్చుతుంది మీకు కూడా. చూసారా అన్నీ అయిపోయినాయి నా దగ్గర రొట్టెలు. నేనైతే అన్నీ చూపించలేదు, 1-2 చూపించాను. చూడండి చేసిన తర్వాత కూడా ఎంత మెత్తగా ఉన్నాయో చూపిస్తాను చూడండి. చూడండి ఎంత సన్నగా వచ్చాయో రొట్టెలు. చూసారు కదా, ఇట్లా ముట్టుకుంటేనే ఎంత దూదిలాగా ఉన్నాయి, అలా వచ్చేస్తాయి రొట్టెలు మాత్రము. మనకు ఏ రొట్టె అయినా సరే ఇలా చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఇవి ఎన్ని గంటలైనా సరే మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇట్లా చేత్తో అన్నా కూడా అసలు అవి చినిగిపోకుండా ఎంత బాగున్నాయో రొట్టెలు. చూసారు కదా, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది కామెంట్ కూడా చేయండి మీకు ఎలా వచ్చాయి అనేది చేసుకొని.